దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఒక చరిత్రగా నేను మీకు చెప్పటం లేదు. క్రైస్తవుడు లక్షణం ఎట్లుండాలి, దైవ సేవకు లక్షణం ఎట్లుండాలి, ఆత్మ సంబంధి లక్షణం ఎట్లుండాలి, కాలేబులాగా బలము తక్కువ ఆత్మ యాత్రలో పోరాడుతూ సాగుతున్న వాడి లక్షణం ఎలా ఉండాలంటే, ఏది దొరికితే అది, ఏది తగిలితే అది బతికేయటం కాదు. కురిపెట్టి ప్రార్థన చేయగలగాలి, ప్రార్థనలో పోరాడగలగాలి, కఠినమైన స్వాస్థ్యములు చేజెక్కించుకుని ఆత్మ సంబంధన బలం ఉండాలి. ఒకప్పుడు మనదయ్యి ఉండి శత్రు చేతికి వెళ్ళిపోయిన స్వాస్థ్యములను రోషముతో యుద్ధము చేసి తిరిగి సాధించవలసిన ఒక ఆధ్యాత్మిక చైతన్యం క్రైస్తవుడికి రావాలి. దేవుని గొప్పలను ఏదో అట్లేని వచ్చిన కాలికి తలవద్దు, ఈ ధోరణి కాదు. ఒకప్పుడు దేవుని పట్టణం, పరిశుద్ధులు నడియాడిన ప్రాంతం, బలిపీఠములు కట్టబడ్డ ప్రాంతం, గుడారములు వేయబడ్డ ప్రాంతం, వారి హృదయాలు, వారి బంధాలు, అనుబంధాలు పెనవేయబడిన ప్రాంతం. ఒకప్పుడు మాది, మా పితరులది. అక్కడ ప్రార్థనలు జరిగాయి, అక్కడ బలిపీఠాలు కట్టాం, అక్కడ గుడారాలు వేయబడ్డాయి, అక్కడ ఎంతో సేవ జరిగింది, 100 మంది శిష్యులు తయారయ్యారు అక్కడ. అలాంటి నగరం, అలాంటి ప్రాంతం ఈ రోజున శత్రువు చేతికి వెళ్ళటానికి వెళ్ళలేదు. వాడు అనాకీడైనా, వాడు అబ్బ అయినా, వాడు ఎవ్వడైనా నేను ప్రార్థన చేస్తా, నేను యుద్ధం చేస్తా, దాన్ని ఓడిస్తా, తిరిగి స్వాస్థ్యాన్ని పట్టుకుని వస్తాను.